సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లి ఎగువ మానేరు దగ్గర 5 వ్యక్తులు చిక్కుకున్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులను వెంటనే ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి. ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు ప్రారంభించామని కేంద్ర మంత్రి దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు. మధ్యలో ఎవరు ఎంతమంది ఉన్నారు? మీరు పొద్దున ఇది వేరు వాడికి వర్షం సడన్ గా బాగుపడ్డది. ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ దూరం ఉన్నారా? సరే ధైర్యం ఉండండి, మాడుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి. నేను మాడుతున్నాము, అందరం చూస్తున్నాము, అందరం చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు, నోటి వస్తారు అక్కడ ఉంటాను చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. సో అది మనం చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ ఆవేదన చూసి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి వెంటనే కలెక్టర్తో మాట్లాడారు. కలెక్టర్ అక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలిపారు. అండ్ అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరిన నేపథ్యంలో వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. అండ్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు ఏంటి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి కలెక్టర్ అక్కడికి చేరుకున్నారా? చర్యలు ప్రారంభించారా లేదా? ఏంటి పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి, కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అండ్ అట్లాగే జిల్లా ఎస్పీ మహేష్ గీతే ఇక్కడికి ప్రమాద స్థలికి అయితే చేరుకున్నారు. ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లి ఈ ఎగువ మానేరు వద్ద మత్తడి ప్రమాదకర స్థాయిలో దుంకుతుండడంతో అటువైపున 5 వ్యక్తులు చిక్కుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ కు ఈ బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆ బాధితులను వెంటనే ఆదుకోవాలంటూ కూడా యుద్ధ ప్రాతిపదికన వారికి అవసరమయ్యే చర్యలు కానీ వాళ్ళని రక్షించే చర్యలు కానీ తీసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించినట్టు మనకైతే తెలుస్తుంది. ప్రమాద ఘటన స్థలికి అయితే కలెక్టర్ తో పాటు ఎస్పీ కొద్దిసేపటి క్రితమే చేరుకొని బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే చర్యలు అయితే ప్రారంభించారు. బాధితులని రక్షించడానికి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఎగువ మానేరు మత్తడి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఆ బాధితులను రక్షించే చర్యల్లో కొంతవరకు అయితే జాప్యం నెలకొందని అయితే చెప్పవచ్చు. ఇటు మరోవైపు గేదెలు మేపడానికి వెళ్లి ఎగువ మానేరు వరద ఉధృతిలో చిక్కుకున్న 5 వ్యక్తులకు దాదాపు ఇక్కడ అగ్రికల్చర్ డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలను అయితే ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం అయితే అధికారులు అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, ఆ బాధితులను రక్షించేందుకైతే ఆ ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రయత్నాలు ఫలించకుండా సాయంత్రం వరకు ఇంకా కొన్ని లోతట్టు ప్రాంతాలు కాకుండా అటు ముందుకు వెళ్లి కొంత ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే పడవల ద్వారా వాళ్ళని బాధితుల్ని రక్షించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ.